గొర్రెల స్కామ్ కేసులో దూకుడు పెంచింది ఏసీబీ. అయితే గొర్రెల స్కామ్ కేసులో మొదటి రోజు జాయింట్ డైరెక్టర్ అంజనప్ప అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్యలను కస్టడీలో విచారిస్తోంది ఏసీబీ. అయితే ఇక ఉదయం 11 గంటల నుండి ఏసీబీ కార్యాలయంలో అధికారులు అయితే విచారిస్తున్నారు. జాయింట్ డైరెక్టర్ అంజనప్పకు కాంట్రాక్టర్ మొయిద్దీన్కు గల సంబంధాలపై ఏసీబీ అయితే ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక అంజలప్ప మొయిద్దీన్ కలిసి 2,10,00,000 నిధులు కొట్టేసినట్లుగా కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అయితే దూకుడు పెంచింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు అయితే దూకుడు పెంచినట్లుగా తెలుస్తోంది. విచారణకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే గొర్రెల స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఈడీ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏదైతే పట్టుబడిన ఇటు అంజిరెడ్డి కానీ వీళ్ళిద్దరిని కూడా దాదాపు మొదటి రోజు కస్టడీకి తీసుకున్నారు. వీరిని వారం రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఏసీబీ అధికారులు ఏదైతే కోర్టులో పిటిషన్ వేశారో ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మొదటి రోజు వాటిని చిత్తూరు కూడా జైలు నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి అక్కడ విచారణ చేపట్టడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా చూస్తే కుటుంబ వ్యవహారానికి సంబంధించి విషయాలన్నీ కూడా చాలా మటుకు అంటే ఈ స్కామ్ వ్యవహారానికి సంబంధించి చాలా మంది అధికారుల వ్యవహారం తీరు అనేది బయటపడటం జరిగింది. వాళ్ళందరి పేర్లు వివరాలు సేకరించడమే కాకుండా ఆధారాలు కూడా సేకరించే పనిలో పడ్డారు. మొత్తానికి ఇప్పటి వరకు గొర్రెల స్కామ్ లో 6 మందిని అరెస్ట్ చేసిన అధికారులు ఇక తాజాగా మరో 4 అధికారుల పాత్ర అనేది బయటపడడంతో వారిని కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం వారికి సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. మాత్రం అలాగే అంజలప్ప మొయిద్దీన్ కలిసి 2,10,00,000 నిధులు కొట్టేసినట్లయితే ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు కృష్ణ? మాధురి, కేసు వ్యవహారానికి సంబంధించి ఒక అంజిలప్ప వ్యవహారానికి సంబంధించే కాదు, ఈ కేసులో దాదాపు చాలా మంది అధికారులు ఏదైతే పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్న అధికారుల ప్రమేయం చాలా ఉందని చెప్పేసి కూడా అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 6 మందిని ఏదైతే అరెస్ట్ చేశారో వారు కేవలం ఒక 10 కోట్ల వరకు వారు ఈ స్కామ్ కి పాల్పడ్డారు. మిగతా వ్యవహారానికి సంబంధించి చూస్తే 200 కోట్ల రూపాయల స్కామ్ అనేది దీనిలో జరిగింది. దీంట్లో అటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ఓఎస్డీ కళ్యాణ్ వ్యవహారానికి సంబంధించి టీం పాత్ర కూడా ఉందని చెప్పేసి ఎస్పీ అధికారులు భావించారు. అయితే గతంలో కళ్యాణ్ ఏదైతే పశుసంవర్ధక శాఖ కార్యాలయంలోకి దూరి అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి ఫైళ్లన్నీ కాల్చివేయడం జరిగిందో దానిపైన నాంపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కూడా ఎస్పీ అధికారుల ఫైల్స్ వివరాలన్నీ సేకరించారు. వీలైనంత త్వరలో ముందుగా ఈ కింద స్థాయి అధికారులని అరెస్ట్ చేసి వారి పాత్ర వ్యవహారాలన్నీ బయటపడితే ఆ తర్వాత ఖచ్చితంగా పై అధికారులు కానీ మంత్రులు కానీ ఆ తర్వాత అప్పుడున్న నేతల వ్యవహారానికి సంబంధించి కూడా అన్ని బయటపడే అవకాశాలు ఉంటాయని భావించిన ఏసీబీ కింది నుంచి దర్యాప్తు అనేది చేస్తుంది. మన పక్కన విజిలెన్స్ అధికారులు కూడా ఈ పశ్చిమ శాఖలో ఫైళ్ల గల్లంతు వ్యవహారానికి సంబంధించి నివేదిక కూడా సమర్పించారు. సోమవారం ఆ నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.